వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి. ఈ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్లో ఎగ్జాంపుల్ సమ్స్ చేసామండి. ఈరోజు ఎక్సర్సైజ్ 5Aలో ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ క్వశ్చన్ అండి, సాల్వ్ 24x less than 100 అండి. వెన్ ఫస్ట్ దండి ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, సెకండ్ వన్ వచ్చి ఎక్స్ ఈజ్ ఏన్ ఇంటీజర్ అండి. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ సమ్స్లో చేసాము. ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వల్ టు కాకుండా మనకి ఇన్ఈక్వాలిటీస్లో ఎలా ఉంటాయంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంటాయండి. అంటే మనకి ఎల్హెచ్ఎస్లో మనం వేరియబుల్ ఎక్స్ ఉండే విధంగా చూసుకుని మనకి బోత్ సైడ్స్ రూల్ నెంబర్ 1లో మనం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి మనం రూల్ నెంబర్ 1 నుంచి మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఎక్స్ ఉండే విధంగా చూసుకోవాలి. లేకపోతే మల్టిపుల్ చేసి లేకపోతే డివైడ్ చేసి కానీ మనకి రూల్ నెంబర్ 2 అనేది చేస్తే మనకి ఇన్ఈక్వాలిటీ ఏం చేంజ్ అవ్వదండి. అలాగే మనం ఇన్ఈక్వాలిటీ -1తో మల్టిపుల్ చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్స్లో చేసాం, ఆ విధంగా చేయాలి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. గివెన్ అండి 24x less than 100 అండి. అంటే మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 24 తోటి మనకి రూల్ నెంబర్ 2 అండి. రూల్ 2 నుంచి మనకి రూల్ 2 అండి. 24తో ఏం చేయాలంటే ఇక్కడ ఓన్లీ మనకి ఎల్హెచ్ఎస్లో ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉండాలి. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే 24 less than అంటే ఇక్కడ ఇన్ఈక్వాలిటీలు బోత్ సైడ్స్ చేయాలి. 100/24 అండి. అంటే ఇక్కడ మనకి దానికి ఏమవుతుందంటే ఎక్స్ 24 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇక్కడ 50 టైమ్స్, అలాగే ఇక్కడ 12 టైమ్స్, అలాగే ఇక్కడ 25 టైమ్స్ అండి. ఇక్కడ 6 టైమ్స్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మనకి 25/6 అవుతుంది. 25/6 అంటే మనకి ఇక్కడ 4 6 24 1 ఉంటుంది. 4.1 అండి. మళ్ళీ 40 ఉంటుంది, అంటే 4.16. మామూలుగా అయితే ఇక్కడ మన ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అయితే అంటే మనకి ఎక్స్ వాల్యూస్ ఇక్కడ 25/6 less than అండి. అంటే మనకి ఇక్కడ వాల్యూస్ 4 కన్నా తక్కువ ఉన్న ఎక్స్ వాల్యూస్ 4.16 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇక్కడ మనం న్యాచురల్ నెంబర్స్లో ఏముంటాయంటే సొల్యూషన్ సెట్ అండి. ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఇన్ఈక్వాలిటీ అండి. అంటే మనకి ఎక్స్ లెస్ దెన్ 4.16 అంటే మనకి 4.16 కన్నా ముందు ఉండే మన న్యాచురల్ నెంబర్స్ సొల్యూషన్ సెట్ కింద రాస్తే ఏమొస్తాయంటే ద సొల్యూషన్ సెట్ అండి. ఎక్స్ బిలాంగ్స్ టు మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 అవుతాయండి. అంటే ఇక్కడ సొల్యూషన్ సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు మనకి 1 2 3 4 అవుతాయి. అలాగే లేకపోతే సొల్యూషన్ సెట్ అండి. సెకండ్ వన్ అండి, ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ అయితే మనకి ఇక్కడ 4 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్ వాల్యూస్ అంటే మనకి ఇక్కడ సొల్యూషన్ సెట్ ఏమవుతుందంటే సొల్యూషన్ సెట్ అండి. అంటే ఇక్కడ మనం చూస్తే 4 కన్నా తక్కువ ఉన్న 4.16 కన్నాను అంటే 4, అలాగే 3 2, అలాగే 1, అలాగే 0, ఇక్కడ -1 -2 -3 అండి. అప్ టు మనకి 3 డాట్స్ పెడితే ఇది ఏమవుతుందంటే సొల్యూషన్ సెట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్ అయితే అండి, అంటే 4.16 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్స్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్ అయితే
ఇక్కడ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అయితే 4.16 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అంటే 1, 2, 3, 4 ఇది సొల్యూషన్ సెట్. x ఈజ్ ఎన్ ఇంటిజర్ అయితే సొల్యూషన్ సెట్ అంటే ఇక్కడ 4 కన్నా తక్కువ ఉన్న ఇంటిజర్స్ రాయాలండి. ఇవి ఇంటిజర్స్ 4 కన్నా తక్కువ ఉన్న ఇంటిజర్స్ లెస్ దెన్ 4.1.6. ఇంకా ఫస్ట్ రోమన్లో రెండోదండి సాల్వ్ మనకి -12x లెస్ దాన్ 30 అండి. వెన్ x ఈజ్ ఏ ఫస్ట్ వన్ అండి, x ఈజ్ ఏ న్యాచురల్ నెంబరు, x ఈజ్ ఎన్ ఇంటిజర్ అండి. ఇక్కడ మనం ఇందాక చేసిన విధంగానే చేయాలి. గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి -12x లెస్ దాన్ 30 అండి. ఇక్కడ మనం దేంతో డివైడ్ చేస్తామంటే -12తో డివైడ్ చేద్దామండి. బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ కానీ డివైడ్ కానీ మైనస్తో చేస్తే మనకి ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందండి. అంటే -12x బై -12 అలాగే ఇక్కడ లెస్ దెన్ అలా ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ అవుతుంది. ఇక్కడ -30/12 అండి. అంటే ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతే అంటే ఇక్కడ x గ్రేటర్ దెన్ మామూలుగా అయితే ఇక్కడ ఇదేమో 2 times 6 ఇక్కడ 5 times అండి. అంటే -5/2 అంటే x ఇక్కడ గ్రేటర్ దెన్ -2.5 అండి. ఇక్కడ 2.5 కన్నా మనకు మామూలుగా అయితే ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుందాం. కేసు 1 x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అయితే మామూలుగా అయితే x వాల్యూ -2.5 కన్నా ఎక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్ అంటే మనకి మైనస్లో న్యాచురల్ నెంబర్ ఉండదండి. మామూలుగా అయితే ఇక్కడ ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ న్యాచురల్ నెంబర్ ఉండవు కాబట్టి దీనికి సొల్యూషన్ ఉండదండి. ఇన్ దిస్ కేస్ యాజ్ నో సొల్యూషన్ అండి. దీంట్లో మనకి సొల్యూషన్ ఉండదు. సెకండ్ వన్ చూద్దామండి. x ఈజ్ ఎన్ ఇంటిజర్, ఇంటిజర్ అయితే మనకి ఇక్కడ మనకి x వాల్యూస్ -2.5 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ మనకి సొల్యూషన్ సెట్ అంటే ఏమవుతాయంటే సొల్యూషన్ సెట్ అండి. సొల్యూషన్ సెట్ ఆఫ్ దిస్ గివెన్ ఇన్ఈక్వాలిటీ ఏమవుతాయంటే ఇక్కడ -3 అలాగే తక్కువ ఉన్న వాల్యూస్ -4 -5 అలాగే -6 అప్ టు సో ఆన్ అండి. ఇవి అంటే -2.5 కన్నా తక్కువ ఉన్నాయి -3 -4 -5 అప్ టు సో ఆన్ అండి. ఇది ఇంటిజర్స్ అయినప్పుడు x ఈజ్ ఎన్ ఇంటిజర్స్. న్యాచురల్ నెంబర్ అయినప్పుడు ఇక్కడ మైనస్ ఉంటే న్యాచురల్ నెంబర్లో మైనస్ ఉండదు కాబట్టి మనకి 1 2 3 4 ఉంటాయి కాబట్టి ఇక్కడ సొల్యూషన్ నో సొల్యూషన్ సెట్ అండి. నో సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ ఉండదండి. ఇక్కడ x ఈజ్ ఎన్ ఇంటిజర్ అయినప్పుడు మనకి -2.5 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ -3 -4 -5 -6 అప్ టు సో ఆన్ అండి. అంటే 3 డాట్స్ పెడితే మనకి ఇన్ఫైనైట్ అండి. ఇది సొల్యూషన్ సెట్ అండి. ఫస్ట్ రోమన్లో థర్డ్ వన్ మనకి సాల్వ్ 5x - 3 లెస్ దెన్ 7 అండి. వెన్ ఫస్ట్ వన్ x ఈజ్ ఎన్ ఇంటిజర్, సెకండ్ వన్ x ఈజ్ ఏ రియల్ నెంబర్ అండి. మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఏమి ఇచ్చాడంటే గివెన్ 5x - 3 లెస్ దెన్ 7 అండి. ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఓన్లీ LHSలో x మాత్రమే వేరియబుల్ మాత్రమే ఉండాలి కాబట్టి రూల్ నెంబర్ 1 నుంచి మనం ఏం చేయొచ్చు అంటే రూల్ 1 నుంచి ఏదైనా పాజిటివ్ నెంబరు యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయొచ్చండి. అంటే ఇక్కడ -3 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే +3 ఇది చేస్తాం బోత్ సైడ్స్. అంటే 5x - 3 +3 అండి. ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీ ఈ పక్క సైడ్ కూడా RHSలో కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుందంటే 5x లెస్ దెన్ 10 అవుతుంది. అంటే ఇక్కడ మనం రూల్ నెంబర్ 2 నుంచి 5తో డివైడ్ చేయాలండి. అంటే 5x/5 లెస్ దెన్ 10/5. అంటే దీని నుంచి ఏమవుతుందంటే 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 అవుతుంది. అంటే x లెస్ దెన్ 2 అవుతుందండి. అంటే మనకి
ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ వాల్యూస్ ఎక్స్ లెస్ దెన్ 2 అండి. ఫస్ట్ వన్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అయితే ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండి. ఇంటీజర్ అయితే మనకి ఎక్స్ 2 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్స్ వాల్యూస్ రాయాలి. సొల్యూషన్ సెట్ ఏంటంటే సొల్యూషన్ సెట్ అండి. మనకి తక్కువ ఉన్న ఇంటీజర్ వాల్యూస్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1, 2 కన్నా తక్కువ ఉన్నాయండి ఇంటీజర్ వాల్యూస్ 1, అలాగే 0, -1 అండి, అలాగే ఇక్కడ -2, -3 అప్ టు సో ఆన్ అండి. ఇవి సొల్యూషన్ సెట్ అవుతుంది. అలాగే మనకి ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్, ఎక్స్ ఈజ్ రియల్ నెంబర్ అయితే రియల్ నెంబర్ అండి. రియల్ నెంబర్ అయినప్పుడు ఆల్ రియల్ వాల్యూస్ 2 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అండి. అంటే మన నెంబర్ లైన్లో 2 కన్నా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మామూలుగా అయితే 0, 1, 2, ఇక్కడ -1, -2 అప్ టు సో ఆన్ -ఇన్ఫినిటీ అండి, ఇన్ఫినిటీ వరకు. అంటే 2 కన్నా తక్కువ ఉన్నాయి. ఇది లెస్ దెన్ అంటే ఎక్స్క్లూడింగ్ అండి. అంటే మనం లెస్ దెన్ రాసినప్పుడు ఇక్కడ నుంచి రాయాలి, -ఇన్ఫినిటీ నుంచి 2 వరకు రాయాలి. ఇక్కడ సొల్యూషన్ సెట్ అంటే సొల్యూషన్ సెట్ అండి. మనం ఎక్స్ అంటే 2 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అండి. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇంక్లూడింగ్ అవుతుంది. ఇక్కడ లెస్ దెన్ 2 కాబట్టి ఇక్కడ 2 ఎక్స్క్లూడింగ్ అండి. 2 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ 2 అండి, ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. ఇక్కడ -ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. ఇక్కడ కూడా ఓపెన్ ఇంటర్వెల్ రాయాలండి, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ 2 అండి. ఇది 2 అనేది ఎక్స్క్లూడింగ్. ఇలా ఖాళీ 0 చూడితే ఎక్స్క్లూడింగ్ అని అర్థం, డార్క్ 0 చూడితే ఇంక్లూడింగ్ అని అర్థం అండి. 2 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ ఇటు ఉన్న లెఫ్ట్ సైడ్ చూడాలి, లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అని -ఇన్ఫినిటీ నుంచి 2 వరకు. ఇది సొల్యూషన్ సెట్. క్వశ్చన్ అండి, సాల్వ్ 3x + 8 > 2 అండి వెన్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్, ఎక్స్ ఈజ్ రియల్ నెంబర్ అండి. మామూలుగా అయితే మనకి సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడంటే 3x + 8 > 2 అండి. ఇక్కడ మనకి రూల్ 1 నుంచి ఏం చేద్దామంటే 8 సబ్ట్రాక్ట్ చేద్దామండి. ఇక్కడ 2 - 8 ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ కూడా చేయాలి. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే 3x < -6. ఇక్కడ మనం ఏం చేద్దామంటే రూల్ 2 నుంచి రూల్ 2 అండి, రూల్ 2 తోటి మనకు 3తో డివైడ్ చేద్దాం. అంటే 3x/3 > -6/3 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 2 టైమ్స్ అవుతుంది. అంటే x < -2 అండి. అంటే మనకి ఎక్స్ వాల్యూస్ -2 కన్నా ఎక్కువ ఉండాలి. అది ఇంటిజర్ అయినా కావచ్చు, లేకపోతే రియల్ నెంబర్ అయినా కావచ్చు. ఫస్ట్ వన్ మనకి ఎక్స్ ఈజ్ ఏ ఇంటిజర్ అయినప్పుడు చూద్దాం. ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ అండి. ఇంటిజర్ అయినప్పుడు సొల్యూషన్ సెట్ అండి. గివెన్ ఇన్ఈక్వాలిటీకి సొల్యూషన్ సెట్ ఏమవుతుందంటే ఇక్కడ -2 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే బిగ్ నెంబర్ అండి. అంటే -1, 0, 1, 2 అప్ టు సో ఆన్ అండి. ఇది మనకి ఎక్కువ ఉన్న వాల్యూస్ ఇంటిజర్స్. -2 కన్నా ఎక్కువ ఉన్నాయి, -1, 0, 1, 2 అప్ టు సో ఆన్ అండి. అలాగే న్యాచురల్ నెంబర్ అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అయినప్పుడు సొల్యూషన్ సెట్ అంటే మనం ఏం రాస్తామంటే ఎక్స్ ఈజ్ రియల్ నెంబర్ అయినప్పుడు ఇక్కడ రియల్ వాల్యూస్ అండి. ఎక్కడి నుంచి అంటే ఎక్స్ < -2, -2 అంటే ఇక్కడ 0, 1, 2 ఇటేపు ఏమో -1, -2 అండి. అంటే 2 కన్నా ఎక్కువ అంటే గ్రేటర్ దాన్ కాబట్టి మనకి -2 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఇంటర్వెల్ ఎలా రాయాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు -2 నుంచి ఇటువైపు అండి, రైట్ సైడ్ వెళ్ళాలి. అంటే -2 టు ఇన్ఫినిటీ, -2 ఎక్స్క్లూడింగ్ అవుతుందండి. ఇక్కడ -2 టు ఇన్ఫినిటీ ఇది ఇటువైపు. అంటే మనకి ఇటువైపు అయితే -ఇన్ఫినిటీ నుంచి లెస్ దెన్ అయితే
-∞ నుంచి స్టార్ట్ అవ్వాలి. గ్రేటర్ దెన్ అయితే అదే నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలండి. ఇది బండ గుర్తు. లెస్ దెన్ అయితే -∞ నుంచి స్టార్ట్ అవ్వాలి. గ్రేటర్ దెన్ అయితే అదే నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. -2 to ∞ అండి. ఇది సొల్యూషన్ సెట్. సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎక్సర్సైజ్ 5 to 12 ఫర్ ఆల్ రియల్ ఎక్స్ అండి. అంటే మనకి ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఇందాక ఫోర్త్ ప్రాబ్లం వరకు ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అని ఇచ్చాడు. మనకి ఇలా ఇన్ఈక్వాలిటీ ఇస్తే మనం ఏం చేయాలంటే రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలండి. రియల్ నెంబర్స్ తీసుకోవాలి. కాబట్టి ఇలా ఇస్తే మామూలుగా అయితే ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబరు, ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అంటే మనం ఆ ప్రకారంగా చేయాలండి. మనకి ఇలా ఇన్ఈక్వాలిటీ ఇచ్చేస్తే మాత్రం ఫర్ రియల్ ఎక్స్ అండి మనం రియల్ నెంబర్సే తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే 4x + 3 అండి. 4x + 3 లెస్ దెన్ 5x + 7. ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో ఇక్కడ ఏముందంటే 5x ఉంది. మనకి ఎల్హెచ్ఎస్లో మాత్రం వేరియబుల్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే 4x + 3 - 5x అండి. -5x సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే 5x + 7 - 5x. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే -5x నుంచి 4x తీస్తే -x అండి +3 లెస్ దెన్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి లెస్ దెన్ 7 అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే -3 చేద్దామండి. -3 అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎల్హెచ్ఎస్లో +3 ఉంది కాబట్టి -x +3 -3 చేద్దాం. ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ ఆర్హెచ్ఎస్లో కూడా చేయాలి. -3 అండి. -3 చేస్తే ఇక్కడ -x లెస్ దెన్ 4 అండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ కూడా ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. -1 తోటి మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందండి. -1తో మల్టిప్లై చేస్తే డివైడ్ కానీ మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ -1 తోటి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. కాబట్టి -1తో మల్టిప్లై చేస్తే x గ్రేటర్ దెన్ -4 అవుతుంది. అంటే ఆల్ రియల్ వాల్యూస్ ఇక్కడ సొల్యూషన్ సెట్ ఏంటంటే ఎక్స్ వాల్యూస్ -4 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్. కాబట్టి గ్రేటర్ దెన్ అంటే మనం ఏం తీసుకోమంటే ఇందాకే చెప్పామండి ఆ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. లెస్ దెన్ అయితే -∞ నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి సొల్యూషన్ సెట్ ఆఫ్ గివెన్ ఇన్ఈక్వాలిటీ అండి. ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఓపెన్ ఇంటర్వెల్లే రాయాలి. అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లేదు కాబట్టి -4 to ∞ అండి. అంటే -4 నుంచి ఇక్కడ మనకి ∞ వరకు ఉంటాయి ఎక్స్ వాల్యూస్. కాబట్టి ఇది సొల్యూషన్ సెట్ అవుతుందండి. 6th వన్ అండి 3x - 7 గ్రేటర్ దాన్ 5x - 1. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే 3x - 7 గ్రేటర్ దాన్ 5x - 1 అండి. ఇక్కడ మనకు ఆర్హెచ్ఎస్లో మనకి 5x ఇక్కడ మనం డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 3x - 7 - 5x గ్రేటర్ దాన్ 5x - 1 - 5x అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే -7 -2x ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. గ్రేటర్ దాన్ మనకి -1 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ +7 యాడ్ చేయాలి ఆర్హెచ్ఎస్లో. అంటే -7 -2x +7 అండి గ్రేటర్ దాన్ -7 ఇక్కడ +7 రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి -2x గ్రేటర్ దాన్ 6 అండి. ఇప్పుడు ఏం చేయాలంటే రూల్ నెంబర్ 2 నుంచి 2తో డివైడ్ చేద్దామండి. -2 తోటి డివైడ్ చేసేద్దాం. -2తో డివైడ్ చేస్తే -2x బై -2 ఇప్పుడు లెస్ దెన్ అవుతుందండి 6 బై -2. అంటే ఈ -2 క్యాన్సిల్ అయిపోతుంది. దీని నుంచి మనకి x లెస్ దెన్ -3 అవుతుంది. అంటే మనకి సొల్యూషన్ సెట్ అంటే సొల్యూషన్ సెట్ ఆఫ్ గివెన్ ఇన్ఈక్వాలిటీ అండి.
గివెన్ ఇన్ఈక్వాలిటీ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే లెస్ దెన్ కాబట్టి -∞ నుంచి 3 వరకు స్టార్ట్ అవుతుంది. 2x - 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 × x - 3 అండి. ఇప్పుడు మల్టిప్లై చేసేద్దాం మనం. 3x - 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2x - 6 అండి. ఇక్కడ మనకి RHSలో మనకి 2x ఉంది కాబట్టి ఏం చేద్దామంటే 2x - 3 ఇక్కడ -2x చేద్దామండి. -2x చేద్దాం అంటే మనకి RHSలో -2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2x - 6 - 2x అండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3x నుంచి 2x తీస్తే x -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే -6 అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే LHSకి x - 3 + 3 అండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -6 + 3 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -3 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3 అన్నాం కాబట్టి సొల్యూషన్ సెట్ అండి. ఇవన్నీ రియల్ ఎక్స్కే సొల్యూషన్ సెట్ ఆఫ్ గివెన్ ఇన్ఈక్వాలిటీ అండి. మనకి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ నుంచి ఇక్కడ -3 వరకు ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలండి. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనకి లెస్ దెన్ అంటే -∞ నుంచి స్టార్ట్ అవ్వాలి, గ్రేటర్ దాన్ అంటే అదే నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ నుంచి ఎక్కడి వరకు అంటే ఇంక్లూడింగ్ అండి. ఇది -3 అనేది ఇంక్లూడింగ్, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇలా ఇక్కడ సైను కాబట్టి ఇది ఇంటర్వెల్ అండి. మనకి 3 × 2 - x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 × 1 - x అండి. మల్టిప్లై చేసేద్దాం. 3 × 2 6 అవుతుంది. 3 × -x - 3x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 - 2x అండి. ఇక్కడ మనకి బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే 6 - 3x + 2x అండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 - 2x + 2x అంటే ఇక్కడ ఏమవుతుందంటే 6 - x అవుతుంది. 6 - x అండి అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రెండు క్యాన్సిల్ అయిపోతే 2 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 6 - x - 6 అండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 - 6 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి -x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -4 అవుతుంది. అంటే -1 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుందండి. అంటే మనకి సొల్యూషన్ సెట్ ఏమవుతుందంటే సొల్యూషన్ సెట్ ఆఫ్ గివెన్ ఇన్ఈక్వాలిటీ అండి. అంటే x బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి అంటే -∞ నుంచి 4 వరకు అంటే ఇంక్లూడింగ్ ఇది x బిలాంగ్స్ టు -9th వన్ అండి. x + x/2 + x/3 లెస్ దెన్ 11 అండి. మామూలుగా అయితే మనం LCM కట్టేస్తే LHSలో LCM కట్టేద్దామండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అంటే 6x ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి 3x అలాగే 2 టైమ్స్ కాబట్టి 2x అవుతుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11 అంటే ఇక్కడ 11x/6 11 అండి. మనకి ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే 6తో మల్టిప్లై చేద్దామండి. 6 × 11/6 6 × 11 అండి. అంటే ఎంత ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి 11x అండి ఇది 66. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 11తో డివైడ్ చేద్దామండి బోత్ సైడ్స్. అంటే 11x/11 ఇక్కడ 66/11 అండి. ఇక్కడ 11 క్యాన్సిల్ అయిపోతే మనకి x లెస్ దెన్ ఇక్కడ 6 అండి. మనకి సొల్యూషన్ సెట్ ఆఫ్ ద గివెన్ ఇన్ఈక్వాలిటీ అండి.
అంటే -∞ నుంచి 6 వరకు అండి. అంటే x బిలాంగ్స్ టు రాద్దాం. x బిలాంగ్స్ టు లెస్ దెన్ అయితే -∞ నుంచి ఇంక్లూడింగ్ కాదండి, ఎక్స్క్లూడింగ్, కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ రాయాలి. 1 అండి, x/3 > x/2 + 1 అండి. ఇప్పుడు మనకి RHSలో ఎల్సిఎం కట్టేద్దామండి. x/3 > 2 ఎల్సిఎం అంటే x + 2 అండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ 6తో మల్టిప్లై చేద్దాం. 6 × x/3 > 6 అంటే డినామినేటర్లో నెంబర్స్ క్యాన్సిల్ అయిపోతాయండి మనకి, కాబట్టి 6తో మల్టిప్లై చేద్దాం. ఇది 2 టైమ్స్ అవుతుంది, ఇక్కడ కూడా 3 టైమ్స్ అవుతుందండి. అంటే 2x మల్టిప్లై చేసేద్దామండి. 3x + 6. ఇప్పుడు RHSలో 3x ఉంది కాబట్టి -3x చేద్దాం. -3x అండి, 2 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే -x > 6 అండి. అండ్ -1తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది కాబట్టి x < -6 అండి. సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఇన్ఈక్వాలిటీ అండి. ఇన్ఈక్వాలిటీ అంటే x బిలాంగ్స్ టు లెస్ దెన్ ఉంది కాబట్టి -∞ నుంచి -6 అండి ఓపెన్ ఇంటర్వల్. ఇది సొల్యూషన్ సెట్ 10th 1. 11th 1 అండి, 2 × x + 3 - 10 < 6 × x - 2. ఫస్ట్ మల్టిప్లై చేసేద్దామండి. 2 × 2x అంటే 4x అవుతుంది, ప్లస్ 2 × 3 అంటే 6 అవుతుందండి, -10 < 6x - 12 అండి. అంటే ఇక్కడ మనం సింప్లిఫై చేద్దాం. అంటే 4x - 4 < 6x - 12 అండి. అంటే ఇక్కడ RHSలో 6x ఉంది కాబట్టి ఏం చేద్దామంటే 4x - 4 - 6x అండి, < 6x - 12 - 6x. ఇక్కడ ఏమవుతుందంటే -4 - 2x అండి. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, < -12. ఇప్పుడు ఏం చేద్దామంటే +4 బోత్ సైడ్స్ యాడ్ చేద్దామండి. యాడ్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి -2x < -8 అండి. ఇప్పుడు -2 తోటి డివైడ్ చేద్దామండి. -2x / -2 గ్రేటర్ దెన్ అవుతుంది, -8 / -2 అంటే ఇక్కడ x గ్రేటర్ దెన్, ఇది 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్, x > 4 అండి. ఇక్కడ మనకి లెస్ దెన్ కాబట్టి ద సొల్యూషన్ సెట్ ఏమవుతుందంటే సెట్ ఆఫ్ గివెన్ ఇన్ఈక్వాలిటీ అండి. గివెన్ ఇన్ఈక్వాలిటీ x బిలాంగ్స్ టు అంటే మనకి గ్రేటర్ దెన్ వస్తే 4 నుంచి స్టార్ట్ అవ్వాలండి, 4 to ∞. ఇక్కడ అంటే మనకి ఇది ఎక్స్క్లూడింగ్ అండి, ఈక్వల్ టు ఉంటే ఇంక్లూడింగ్ అవుతుంది. x బిలాంగ్స్ టు 4 to ∞. 12th క్వశ్చన్ అండి. 37 మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే 37 - 3x + 5 > 9x - 8 × x - 3 అండి. 37 - 3x + 5 > 9x - 8 × x - 3 అండి. ఇక్కడ ఏం చేద్దామంటే 37 మైనస్తో మల్టిప్లై చేద్దామండి. -3x - 5 > 9x. ఇక్కడ ఏమవుతుందంటే -8x అండి ప్లస్ 24. ఇక్కడ మనం 37 నుంచి 5 తీస్తే 32 - 3x > 8లోంచి 9లోంచి 8 తీస్తే x + 24 అండి. ఇక్కడ ఏం చేద్దామంటే x సబ్ట్రాక్ట్ చేద్దాం. 32 - 3x - x అండి > x + 24 - x అండి.
32 మైనస్ 4x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 24 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే 32 సబ్ట్రాక్ట్ చేద్దాం బోత్ సైడ్స్. సబ్ట్రాక్ట్ చేస్తే 24 మైనస్ 32 అండి. ఇక్కడ 32 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 4x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 8 అవుతుందండి. -8. ఇక్కడ -4తో డివైడ్ చేస్తే -4x బై -4 అండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -8 బై -4 అండి. అంటే మనకి ఇది క్యాన్సిల్ అయిపోతే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. అంటే x బిలాంగ్స్ టు సొల్యూషన్ సెట్ అంటే సొల్యూషన్ సెట్ అండి. సొల్యూషన్ సెట్ ఆఫ్ గివెన్ ఇన్ఈక్వాలిటీ అండి. ఇన్ఈక్వాలిటీ మనకి x బిలాంగ్స్ టు లెస్ దాన్ ఉంది కాబట్టి -∞ నుంచి 2 వరకు అండి. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఇన్ఈక్వాలిటీలో మనకి 5Aలో 5 to 12 అయినాయండి. ఇక్కడ మనకి మొత్తం క్వశ్చన్స్ 1 to 12 క్వశ్చన్స్ అయినాయి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మిగతా 5Aలో మిగతా కంప్లీట్ చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మనకి అంటే మానిటైజేషన్ దగ్గరలో ఉందండి ఛానల్లో మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. అంటే మనకి ఇప్పుడు జూలై 15 తర్వాత మనకి మానిటైజేషన్ కొద్ది కష్టతరం చేశాడు. ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మనం 1K వీడియోస్ పెట్టాం. అన్నీ ఒకసారి చూసుకుని మనకి అప్లై చేయాలండి. మానిటైజేషన్కి అప్లై చేయాలి. అలాగే మన సెకండ్ ఛానల్లో మాతృశ్రీ వెంకటేశ్వర్ అని పెట్టామండి. దాంట్లో ఓన్లీ ఫర్ మ్యాథ్స్ మాత్రమే చెప్తాం. కాబట్టి మీరు దీన్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.